ఈవిడ రాజ్ తరుణ్ మరి తో కొంచెం చనువుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఆ బాయ్ ఫ్రెండ్కి బాగా ఎన్వి అయ్యి రాజ్ తరుణ్ కొట్టాడట. కొట్టినప్పుడు ఇంకా సరే ఎందుకు వచ్చి పోవాలని చెప్పి రాజ్ తరుణ్ అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే చోటుకి వెళ్ళిపోయాడు. వారం నెల రోజులు ఎన్ని రోజులు నాకు కరెక్ట్గా గుర్తులేదు. బట్ వాట్ ఎవర్, ఆవిడ పెద్ద మనసు అక్కడ చాటుకుంది పాపం రాజ్ తరుణ్కి ఇది ఇచ్చి. తర్వాత అప్పుడప్పుడు కలవడం ఈ దీంతో అది గొడవ అయిపోయింది. తర్వాత వెళ్ళిపోయాడు. సో రాజ్ తరుణ్ మెల్లమెల్లగా పెద్ద స్టార్ అవుతున్నాడు. ఆ టైంలో కూడా ఈ న్యూ ఇయర్ పార్టీలని రాజ్ తరుణ్కి మందు అలవాటు, మందు పార్టీలకి వాటికి వెళ్తుంటాడు. సో దాంట్లో వీళ్ళందరూ కూడా ఈ పబ్బులు వీటిలోకి వెళ్ళి చేసుకోవడం, నిఖిల్ లేకపోతే వరుణ్ సందేశ్ వీళ్ళందరూ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వీళ్ళు బేసికలీ. అయితే వీళ్ళందరూ ఒక స్టార్ దీంట్లో ఉంటే ఈవిడ సర్కిల్ ఎవరంటే మస్తాన్ సాయి, చింటూ, ఇంకా ఇంకొంతమంది బ్యాచ్. వీళ్ళు దే ఆర్ ఇంటూ హార్డ్ కోర్. వీళ్ళు ఓన్లీ పబ్ పార్టీ, వీళ్ళు డ్రగ్స్ ఇవన్నీ కూడా ఇది ఉండే అని మనకి అర్థమవుతుంది ఈ వరలక్ష్మి ఎఫ్ఐఆర్ తోటి. ఇదేమైంది తర్వాత పోను మేబీ 2014 జనవరి 1 ఆ టైంలో అనుకుంటా ప్రపోజ్ చేయడము, ఈవిడ ప్రపోజ్ చేయడము, ఆయన ప్రపోజ్ చేయడం, మొత్తానికి ఇద్దరు ఇంటూ రిలేషన్ అన్నట్టుగా మనకి తెలిసింది. అంటే అక్కడ బాయ్ ఫ్రెండ్ ఇది నిజమే అయింది కదా, అనుమానం నిజమే అయింది కదా? నిజమే అవుతుంది. అంటే అప్పట్లో ఈవిడికి ఒక క్రష్ ఉండిందేమో రాజ్ తరుణ్ మీద. సో తర్వాత అంటే ఆయన తర్వాత ఇంకా కొంతమంది ఉన్నట్టుగానే తెలుస్తుంది మనకి కొన్ని ఆధారాల వల్ల. వాళ్ళ పేర్లు అవన్నీ ఎందుకు లేని, బట్ ప్రస్తుతం దట్స్ ఓకే. అంటే బాయ్ ఫ్రెండ్ తో రాజ్ తరుణ్ కొట్టించింది, తర్వాత రాజ్ కొట్టించలేదు పాపం, ఆయనే ఎన్వి అయ్యాడు, కొట్టాడు. తర్వాత ఆయనే ఎందుకు నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నారో నువ్వు ఊరికే అని చెప్పి కోపం తెచ్చుకుని కొట్టాడు. తర్వాత రాజ్ తరుణ్ ని ప్రపోజ్ చేసింది. ప్రపోజ్ చేసిందో మరి ఆయన చేశాడో మనకు తెలియదు. మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ అయితే స్టార్ట్ అయింది అరౌండ్ 2014 జనవరి 1. అప్పటిదాకా ఊరికి అప్పుడప్పుడు ఫ్రెండ్లీగా దే ఆర్ సీయింగ్ ఈచ్ అదర్ ఆ టైప్లో అనుకోవచ్చు. తర్వాత స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కొన్నాళ్ళకి కలిసి ఉండడం, అట్లా వస్తూ పోతుండడం. అప్పుడు ఎప్పుడో రకరకాల ఇళ్లలో ఉండేవాళ్ళు. ఇప్పుడు కోకాపేట వెళ్ళ కాదు, అది వేరే ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా జంతు ప్రేమికులు, ఒక్కొక్కరు కొనుక్కోవడము, అవన్నీ పెంచుకోవడం ఇట్లా. సో ఈవిడ చాలాసార్లు వాళ్ళ నాన్న వాళ్ళు కూడా పరిచయం చేశాట రాజ్ తరుణ్. సో అప్పట్లో అమ్మాయి బాగుందిరా, పెళ్లి చేసుకుంటే బాగుంటుందని వాళ్ళ నాన్న వాళ్ళు కూడా అనుకున్నారట. కానీ ఈవిడ ఎప్పుడు రిజెక్ట్ చేసేది, నాకు పెళ్లి గిల్లి అటెండ్ అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పి. సో ఆ రికార్డ్ కూడా ఉంది నా దగ్గర. యాక్చువల్లీ వీళ్ళు అడిగారు, రాజ్ తరుణ్ కూడా కొన్నాళ్ళు అడిగినట్టుగా సమాచారం. అప్పట్లో 2014-15 దాని ఆవిడ వద్దు, నాకే టెన్షన్ పడవ అని చెప్పి అడిగా. తర్వాత ఆఫ్టర్ ఒక 2 ఏళ్ళు ఆ టైంలోనే 1.5 year తర్వాత షీ మూవ్డ్ ఆన్ విత్ సంబడి, చింటూ. ఆ తర్వాత చింటూ ద్వారా, చింటూ కన్నా ముందు ఒక ఆయన పరిచయం, ఆయన పేరు సరే సంబడి, ఒక స్పెషల్ ఒక వెరీ కీలకమైన పర్సన్. ఈ మస్తాన్ సాయిని చింటూని పరిచయం చేసింది ఈయన. రాజ్ తరుణ్ కన్నా ముందే వీళ్ళిద్దరూ పరిచయం. కాదు పేరు ఎందుకు లేదు, మగధరి పేరు కదా చెప్పేసుకోవచ్చేమో, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదేమో. బట్ ఆయనకి నేను మాట ఇచ్చాను చెప్పనని. బట్ ఆయన చెప్పుకొచ్చాడు ఒక రోజు నాకు ఫోన్ చేసి. ఎందుకంటే ఆయన ఎప్పుడు హీఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ డ్రగ్స్ ఆర్ ఎనీథింగ్ యాక్చువల్గా. అంటే ఎటువంటి పాప పనుల్లోనూ ఆయన పేరు లేదు. ఆయన ఏదో మందు కొడతాడు, సిగరెట్ తాగి ఏడో మొదలు పడుకుంటాడు, ఏదో ఆయన బాధల్లో ఆయన ఉన్నాడు తప్ప. ఆయన ఒకరోజు ఫోన్ చేసి చెప్పాడు, భయ్యా మీరు ఇప్పుడు ఏదో రీసెర్చ్ చేస్తున్నారు అనుకుంటున్నారు, అసలు ఈ కథానికి మూలం స్టార్టింగ్ అంతా నేనే, ఆ పాపాత్ముడు నేనే. ఈ మస్తాన్ సాయిని చింటూని ఈ అమ్మాయికి ఇంట్రడ్యూస్ చేసిందే నేను. సో కొన్నాళ్ళు చింటూతో ఫ్రెండ్షిప్ ఉన్న తర్వాత మళ్ళీ చింటూతో ఏదో బ్రేకప్ అయిందో, లేకపోతే మస్తాన్ సాయి తర్వాత వీళ్ళందరూ ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లా బ్రేకప్లు అయిపోయి ఆవిడ ముందుకు మూవ్ అవుతున్న టైంలో అప్పట్లో రాజ్ తరుణ్ స్టిల్ షీస్ ఫ్రెండ్. బ్రేకప్ అయిపోయినా కూడా లైక్ బ్రాడ్ మైండెడ్, కలుస్తుంటారు, ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. బ్రేకప్ అయితే బ్రేకప్ ఓకే, దాని గురించి మనలాగా అంటే నువ్వు నాశనం అయిపోలే అట్లా అనుకునే బ్యాచ్ కాదు. కొంత రాజ్ తరుణే కదా బేసికల్. బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా కలుస్తున్నా కూడా హాయ్ హలో అని చెప్పి పలకరించగలిగే సంస్కారం అంటే కొంచెం బ్రాడ్ మైండెడ్ అనే చెప్పాలి, అంతే కదా. ఏమన్నా ఈ ఏళ్ళు అప్పట్లో అయితే పోతే నువ్వు నాకు కనపడదు, నీ మొహం నాకు చూపించుకో అని చెప్పి పోతుంటారు కదా. సరే అప్పుడప్పుడు కలుస్తుంటారు అనుకున్నాం. ఆ తర్వాత కొన్నాళ్ళకి రాజ్ తరుణ్ కోకాపేట విల్ల, అది కూడా పాపం అతనికి ఏదో 2 సినిమాలు 3 సినిమాలు చేసినప్పుడు ఆ రెమ్యూనరేషన్ తీసుకుంటే నువ్వు మొత్తం చేస్తావు, దానికి ట్యాక్స్ వీక్స్లో అవుతుంది, దానికన్నా ఇల్లు తీసేసుకోవాలి అని చెప్పి ఆ ప్రొడ్యూసర్ శంకర్ గారు ఇచ్చినట్టున్నారు. దానికి రెమ్యూనరేషన్కి ఈక్వల్గా ఇది ఇచ్చారు. అప్పట్లో 5 కోట్లు ఎంతో ఆ విల్ల. సో అలా ఆ విల్ల తీసుకున్న తర్వాత ఈ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్
అంటే అప్పుడు నేను ఇల్లు ఏమీ లేనప్పుడు ఇచ్చింది కదా అనేదంటే ఆవిడ కొంచెం కొన్నాళ్ళు ఏదో గెస్ట్గా ఉన్నప్పుడు మెల్లగా ఆవిడ అక్కడికి వచ్చి తన కార్యకలాపాలు మొదలెట్టింది. ఫ్రెండ్స్ని పిలుచుకుంటూ ఉండేది. రాజతరుణ్ అంటే మీరు నమ్మరు, ప్రపంచంలో ఇటువంటి మనుషులు ఉంటారా, ఇంత మంచితనం ఉంటుందా అని చెప్పి. సో రోజు పార్టీలు ఇది. తర్వాత మెల్లమెల్లగా రాజతరుణ్ ఏంటి అని అడిగినా కూడా, రే గుర్తులేదా నీకు తిండికి తికానా లేని రోజున నేను నిన్ను తీసుకొచ్చి ఇక్కడ నా దగ్గర పెట్టుకున్నాను రా, ఇప్పుడు నువ్వు పెద్ద స్టార్ అయిపోతే ఎవడికి గొప్ప. ఇటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ డైలాగులు ఉండే. నన్ను బెదిరిస్తున్నారండి, నాకు థ్రెట్ కాల్స్ కూడా వస్తున్నాయి, ఇక్కడితో ఇదంతా నువ్వు ఆపేయని అంటున్నారు, లేదా చంపేస్తామని. ఆఖరికి వాళ్ళ ధైర్యం కూడా అదే అండి. రాస్తారు ఉండగా ఈ అమ్మాయి బయటికి రాదు అని. ఎందుకంటే సినిమాకి సంబంధించిన ఒక వ్యక్తి అతను కెరియర్ కోసం లేదా పరువు కోసం ఉంటాడు. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఈ అమ్మాయి బయటికి వచ్చి రాదు అని నన్ను ఎంతైతే టార్గెట్ చేశారో, రాస్తారు ఉన్నా కూడా నేను నా కోసం అంతే స్టాండ్ తీసుకొని బయటకు వచ్చి ఫైట్ చేశానండి. అందులో ఇప్పటికి కూడా కోల్పోయింది నేను రాస్తాను. ఎంత ఇదైపోయామో ఈ రోజు కూడా జరిగి మొత్తం 7-8 నెలలు వస్తుంది. ఇప్పటికీ కూడా రాజు వర్క్ చేసుకోకుండా ఇదైంది. దయచేసి ఇంకా లావణ్య రాస్తాను ఇది పక్కన పెట్టేసి వీడియోస్ అతను ఎందుకు తీస్తున్నాడు, డ్రగ్స్ ఎందుకు తీస్తున్నాడు, అంత మొత్తంలో అంత క్వాంటిటీ డ్రగ్స్ ఎందుకు తేవాల్సి వస్తుంది అన్నది బయటకు రావాలండి. 4 గ్రామ్స్ ఉన్న డ్రగ్స్ వచ్చిన లావణ్య కేసిన అమ్మాయిని జైలుకి పంపించారు. మరి 35 గ్రాముల డ్రగ్స్ నన్ను యూజర్ గా వేశారు అని అంటున్నారు. అంటే లావణ్య ఒక న్యాయం, మస్తాన్ సాయికి ఒక న్యాయమా, లేకపోతే అక్కడ పోలీసులకి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారన్నది బయటికి రావాలి. వాళ్ళు మాత్రం తప్పించుకుంటారు. 4 గ్రాములు లావణ్య ఎక్కడ కొనింది, నేను ఎక్కడ కొన్నాను, లావణ్య 4 గ్రాములు ఏం చేసింది, నేను ఎక్కడ అమ్మాను, మన కస్టమర్స్ ఎవరు, ఇవి ఏమీ ఉండవండి. ఏ సాక్ష్యాలు ఉండవు. నేను ఆ పని చేయలేదు. నేను కానీ శిక్ష అనుభవించి వచ్చాను. జైల్లో 43 రోజులు ఉన్నాను. దయచేసి ఒక క్వశ్చన్ అడిగితే ఆ రోజు లావణ్యది ఏం లేదు అని అర్థం అవుతుంది. రిలీజ్ అయిన పార్టీస్ లో ఎందులో కూడా నేను లేనండి. అతని పాస్ట్ లైఫ్, అందులో అతని భార్యతో సహా అతని మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో సహా ఉన్నారు. మస్తాన్ సాయి కూడా నేనే అలవాటు చేశానని చెప్తున్నారు. అవన్నీ 2014 నుంచి ఉన్న వీడియోస్. 2014 నుంచి వాళ్ళు డ్రగ్స్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న 150-130 గ్రామ్స్ ఎంతో తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టాలి అంటారు. చాలా ఆడియోస్ వచ్చాయి, మా ఇంట్లో ఎలా పెట్టాలి, ఎలా ఇరికించాలి అని. అంటే జస్ట్ బికాస్ నేను బయటకు వచ్చి కేసు చేశాను అన్న దాంట్లోని డ్రగ్స్ అన్ని మా ఇంట్లో పెట్టాలి అని ప్లాన్ చేశారు. ఆ బస్ డీటెయిల్ తో సహా పోలీస్ వారి దగ్గర ఉన్నాయి. ఆ రోజు డ్రగ్స్ వచ్చాయి. హైదరాబాద్ కూడా డ్రగ్స్ వచ్చాయి. 137 గ్రాముల డ్రగ్స్ వచ్చాయి హైదరాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.